మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 20-21 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఏం రాస్తుంది 20-21 వచనాల్లో? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరంలో సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమె. ఇక్కడ పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా మేలు చేస్తాడు. అలాంటి శక్తి దేవునికి ఉన్నది. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మనం ఏమనుకుంటామంటే, ఇదైతే నాకు సరిపోతుందిలే, ఈ ఉద్యోగం అయితే సరిపోతుందిలే, ఈ పని అయితే సరిపోతుందిలే, ఈ మాత్రం ఇల్లు అయితే సరిపోతుందిలే, ఈ మాత్రం బైక్ అయితే సరిపోతుందిలే అని ప్రతిదానికి ఈ మాత్రము అధికారం ఉంటే సరిపోతుందిలే, మా చుట్టాల పట్టాలో ఈ మాత్రం పేరుంటే సరిపోతుందిలే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇవి నువ్వేవైతే కావాలనుకుంటున్నావో ప్రభువుని అడుగు. అది చిన్నదే కావాలో పెద్దదే కావాలో దేవుణ్ణి అడుగు. అడగకుండా ఏది చేయకు. ఏదో నీ తెలివితేటలు చొప్పున లేకపోతే నీ జ్ఞానం చొప్పున వాటిని అడక్కో. ప్రభువుని అడుగు. ఎందుకంటే నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధిక మేలు చేస్తాడట. కారణం ఏంటంటే, దేవునికి నువ్వు ఇష్టపడితే దేవుడు ఎంత ఇస్తాడో కూడా మనం చెప్పలేము. ఒక్కొక్కసారి అంటాడు, ఆకాశవాకళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు సెలవిస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయనకి నచ్చితే, ఇదిగో నాకు ఇష్టడైనటువంటి వాడు, దావీదు నాన్న నాకు ఇష్టడైనటువంటి వాడు, అబ్రహాం అన్నాడు నాకు నమ్మకమైనటువంటి వాడు, దానియేలు అన్నాడు నాకు బహుప్రియుడైనటువంటి వాడు. ఇలాగ దేవుని కనుక నచ్చినట్లయితే మనం ఏం అడుగుతామో ఏం ఊహిస్తామో వాటన్నిటికంటే గొప్ప మేలు చేసే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యందు భయభక్తులు ఉంచడము, ఆయన మాట జాగ్రత్తగా వినడం. దేవుని బిడ్డలైనటువంటి వారితో మనం ఎలా మెలగాలో, వాళ్ళ కొరకు ఎలా ప్రార్థన చేయాలో, వాళ్ళతో ఎలా మాట్లాడాలో అది ఎరిగితే సరిపోతుంది. ఇక్కడ చూద్దాం, మన పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక ముగ్గురిని మనము ఉదాహరణగా తీసుకుందాం. మొదటగా మొదటి రాజు గ్రంథం 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే, సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను చిన్న వయసులోనే రాజైపోయాడు. రాజైపోయిన తర్వాత మందిరాన్ని కట్టేశాడు, అలాగే నగరాన్ని కూడా కట్టేశాడు. కట్టేసిన తర్వాత దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు దర్శనమిచ్చి నీకేం కావాలి అని అడిగితే ఒకటే ఒక మాట అన్నాడు, ఇదిగో నీ విస్తారమైనటువంటి నీ ప్రజలు ఉన్నారు, వాళ్ళు పరిపాలించడం నా వయసు సరిపోదు, నా జ్ఞానము సరిపోదు. కాబట్టి నీ బిడ్డలు పరిపాలించడానికి, మంచి మార్గంలో నడిపించడానికి, నీ వైపు నడిపించడానికి నాకు సరిపడినంత జ్ఞానాన్ని దయచేయి అని సొలొమోను అడుగుతాడు. దేవుడికి ఏమైందట, ఈ ప్రార్థన చాలా అనుకూలమైందట. ఓ శత్రువులను అప్పగించు, నాకు ఐశ్వర్యాన్ని ఇవి అవి ఇవి అని అడుగుతాడేమని దేవుడు ఊహించుంటాడు. అంటున్నాడు, నీ ప్రార్థన నాకు అనుకూలమైంది కాబట్టి నువ్వు అడిగినటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాను. నువ్వు అడగలేదని నేనేం వదిలేయట్లేదు, కానీ అందరి మీద నీకు విజయం ఇస్తాను, అలాగే ఐశ్వర్యము ఘనతలు కూడా నీకు ఇస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అడగలేదు, కానీ ఎప్పుడైతే దేవునికి లోబడుతున్నామో, ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా మనం ఉంటున్నామో, దేవుని పనులను ఎప్పుడైతే జాగ్రత్తగా చేయగలుగుతున్నామో, ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంచుకోవాలట, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలట. నువ్వు తెలుసో తెలియకో అనుకోకుండానో ఏదో దేవుని పని చేయడానికి నిన్ను దేవుడు నియమించుకున్నాడు అనుకో, దాన్ని ఎలా చేయాలట, శ్రద్ధగా చెయ్యి. ఆయన్ని గట్టిగా పట్టుకో. నువ్వు వెతుకుంటున్నావేమో, ఆ పని కావాలి, ఈ పని కావాలి, ఈ పని కావాలని అడుగుతున్నావేమో, ఏమీ వద్దు. నువ్వేం చేయాలంటే మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు. అప్పుడు నీకేం కావాలో ఆయనే దయచేస్తాడు. డబ్బులు సరిపోవట్లేదేమో, డబ్బులు సంపాదించలేకపోతున్నానేమో, ఏ ఉద్యోగం లేదని అనుకుంటున్నావేమో, సరైన పని లేదనుకుంటున్నావేమో,
నీకు ఇచ్చినటువంటి దేవుని పనిని నువ్వు జాగ్రత్తగా చేయి, ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. రాజుల పక్కన కూర్చోబెడతాడు, అధికారుల పక్కన కూర్చోబెడతాడు, వారికంటే నీకు అధికమైనటువంటి జ్ఞానాన్ని దయచేస్తాడు. ఇక రెండవదిగా లూకాసు వార్తలో పాపి అయినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. 19వ అధ్యాయంలో ఆయన పేరు మనకు అందరికీ తెలుసు, జక్కయ్య. అతను మళ్ళీ ఏంటట, ఓ ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసే అధికారి. చాలా పొట్టివాడట. కానీ ఏమో ఆయన సంపాదన చాలా ఆస్తున్నది, అప్పులు ఇస్తున్నాడు, వడ్డీలు 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 వసూలు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఆయనకి ఏమో సంతృప్తి లేదేమో. ఒకనాడు అనుకున్నాడు, చాలామంది బాగుపడుతున్నారు, గుడ్డోళ్ళు బాగుపడుతున్నారు, కుంటోళ్ళు బాగుపడుతున్నారు, దెయ్యాలు పట్టినోళ్ళు బాగుపడుతున్నారు, ఆయన ఎలా ఉంటాడో ఒకసారి చూడాలని ఏమనుకున్నాడట, ఆశపడ్డాడట. ఆశపడి ప్రభు ఆ మార్గం గుండా వస్తున్నాడు, ఇరుకో మార్గం గుండా వస్తున్నాడని ఏం చేశాడు, చూడాలనుకున్నాడు. పుట్టాడు కాబట్టి కాబట్టి అక్కడ ఒక చెట్టు ఉందట, మేడి చెట్టు. గబగబ పైకి ఎక్కిపోయి ఆయన ఎలా ఉంటాడో అని చూడాలనుకున్నాడట. అలాగే అక్కడికి వచ్చి రాగానే చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూశాడట. ప్రభు చూసి, జక్కయ్య నువ్వు అక్కడున్నావేంటి, నేను నీ ఇంట్లో బస్ చేయాలని వచ్చాను. అదేంటది, నేను ఆయన పిలవలేదే, నేను మనసులో అనుకున్నాను అంతే. మరి ఈయనకి ఎలాగ అర్థమైంది? జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు, సమస్త లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు నీ గురించి నా గురించి తెలీదా? మనసులో ఎంత ఉండాలట మనకి, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలట, సమస్తము జరిగిపోతాయట. దిగు, నేడు నేను నీ ఇంట్లో బస చేయాలని వచ్చాను, చూడాలని ఆశపడ్డాను, ఏంటి ఇంత అదృష్టమా అని తీసుకెళ్ళాడట. గబగబా వెంటనే మారుమనసు వచ్చేసింది ఆయనకి. ఇదిగో నేను ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి 3 ఇచ్చేస్తాను, నేను బీదలకు ఇచ్చేస్తాను, వాళ్ళకి ఇచ్చేస్తాను. మారుమనసు వెంటనే వచ్చేసింది. ప్రభు ఏమి చెప్పలే. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలు, చూడాలని ఆశపడితే చాలు. హృదయంలో ఆశ ఉంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఆది కాండంలో మనకు తెలుసు, అబ్రహాం 75 సంవత్సరాలప్పుడు దేవుని తెలుసుకున్నాడు. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయాడు. 15వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అనేక మార్లు చూశాడు, పిల్లలు కావాలని చూశాడు. దేవుడు కనబడ్డాడు. ఏంటి అబ్రహామా అని అడిగాడు. ఏంటి అబ్రహాం అని అడిగితే, ఏదైతే ఏముంది, నువ్వు బోళ్ళంత ఆస్తి ఇచ్చావు, కానీ ఏదైతే ఏముందో అనుభవించడానికి ఎవరున్నారో, నాకు వారసులు లేరు కదా. ఇదిగో నా దగ్గర పనివాడు ఉన్నాడు కదా, పెద్ద దాసుడు ఎలియాజరు, ఆడికే నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను. అలా కాదు, నీ గర్భవాసాన పిల్లలు పుట్టబోతున్నారు అన్నాడు. గర్భవాసాన నాకు ఇప్పుడు ఎన్నేళ్ళు వచ్చేసాయి, 90 ఏళ్ళు దాటిపోయినాయి, 98, 99 వచ్చేసాయి. ఇప్పుడు నాకేం పిల్లలు పుడతారు? నా భార్య ఉందో సారా, అన్నీ స్త్రీ ధర్మం కూడా ఉడికిపోయింది, ఇప్పుడేం పిల్లలు ఇస్తారు? నీకు డౌట్ ఉందా? బయటకు వస్తారా, చీకటి అయిపోయింది, ఒకసారి పైకి చూడు అన్నాడు. ఆకాశంలో చూడమంటున్నాడు. ఏంటంటే, ఒకసారి నక్షత్రం లెక్క పెట్టగలవా? నేనెలా లెక్క పెడతాను? పిల్లలు లేరన్నా కదా. నీకు ఆకాశ నక్షత్రాల్లో గలగా అలాంటి అంతమంది పిల్లల్ని నీకు దయచేస్తాను. దేవునికి స్తోత్రం. మళ్ళీ అన్నాడు, ఇలా కింద చూడు, ఏంటిది? ఇసుక. అక్కడంతా ఇస్రాయేల్ అంతా ఇసుకే కదా, ఇది ఇసుక. ఓసారి లెక్క పెట్టగలవా? ఇసుక నేనే లెక్క పెడతాను, ఇసుక కంటే విస్తారమైన పిల్లల్ని నీకు ఇస్తాను. ఇప్పుడు మనమంతా ఉన్నాం. ఇప్పుడు ఎవరన్నమాట? అబ్రహాము సంతానము. ఎవరైతే విశ్వాసంలో ఉంటారో ఆయన అన్నాడు, నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మండి. ఇప్పుడు మనకున్న సంతానం అంతా ఎవరి సంతానం అంటే, మనము అబ్రహాం సంతానం. పుట్టినటువంటి వాడు ఒక్కడే, ఇస్సాకే. కానీ అతని ద్వారా వేలు, లక్షలు. కాబట్టి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. ఎందుకు ఇప్పుడు దేవుడు రోమిలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, 8వ అధ్యాయం 32వ వచనంలో, తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదీనటువంటి దేవుడు ఇంకేదడిగితే ఇవ్వడు, సమస్తాన్ని ఇచ్చేస్తాడు. తన కొడుకునే ఇచ్చేసాడు. మనకి ఇంకేమడిగితే ఇవ్వడా? ఇది అన్నీ చూసుకుని 61వ కీర్తనలో దావీదు ఒక మాట అంటున్నాడు, దేవా భూ దిగంతముల నుంచి నేను నీకు మొరపెడుతున్నాను. ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడట? భూ దిగంతం నుంచి మొరపెడుతున్నాను. అనుకుందాం, ఒక నూతులు పడిపోయాడు అనుకుందాం. వాడి ప్రార్థన ఏంటి? ప్రభువా గట్టు మీదకి అయ్యి ఎవరు లేరు నాకు. కానీ అక్కడ దావీదు అలాంటి భూ దిగంతం నుంచి మొరపెడుతున్నాను, నేను ఎక్కలేనటువంటి ఎత్తైన
కొండపైకి నన్ను ఎక్కించు. అసలు నడవడానికి కాళ్ళు లేవా, ముందు ఆ గోతుల నుంచి బయటకు వస్తే చాలా అని అనుకున్నటువంటి పరిస్థితులు ఏమని కోరుతున్నాడు ఈయన. ఎందుకంటే దేవుని తాలూకు శక్తిని దావీదుకు తెలుసు. ఎందుకంటే గొర్రెల దొడ్డులోంచి తీసుకుని ఎక్కడ పెట్టాడట, ఇశ్రాయేలుకి రాజుగా చేసేసాడు. ఆయనకి ఇష్టపడితే అందుకనే దావీదును నా హృదయానుసారుడైనటువంటి వాడిని నేను కనుగొన్నాను, అతడు నా ఇష్టమైన పనులన్నీ చేస్తాడు. నీవు గనక దేవునికి ఇష్టపడితే, నీ మనసు ఆయనకి నచ్చితే, ఆయనకి ఇష్టమైన పనులు గనక చేయగలిగితే నిన్ను ఎక్కడ ఉంచుతాడో కూడా నీకు తెలియదు. నువ్వు అది ఊహించలేవు, చెవులకు కూడా వినిపించవు. అంతటి గొప్ప స్థితిలో తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు మీకు చెప్తున్నాను, మీ ఎదురు నిలబడినటువంటి నేను 10వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయిపోయా. మా నాన్నగారు అన్నారు, వీడు తమ్ముడు చెల్లిలాగా వీడు పెద్ద చదువులు చదవలేడు, వీడు ఏ టైపిస్ట్ ఉద్యోగాన్ని పంపించేద్దాం, టైప్లో జాయిన్ చేశారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ్ముడు చెల్లి ఒకడు ఇంజనీర్ కాగలిగాడు, చెల్లి డాక్టర్ కాగలిగింది విశాఖపట్నంలో. కానీ దేవుడు ఎంత చదువు రానటువంటి వాడినైనా సరే, తర్వాత చదువు అని ఏదో అంటారు కదా, అత్యవసరం అంటారు కదా, అత్యవసర మార్కులాగా ఇంటర్మీడియట్ అయింది. 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయిపోయాను, పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ ఏదో పాస్ అయ్యాను, తర్వాత డిగ్రీ ఏదో పాస్ అయ్యాను, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఏదో పాస్ అయ్యాను. కానీ దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే, నన్ను తల్లి గర్భములో నేను రూపించబడక మునుపే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. అప్పుడే ఒక ప్రణాళిక ఉంది. అందుకే దావీదు అంటాడు, నా గురించినటువంటి తలంపులు లెక్కించదని అనుకుంటున్నవి తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నాయి. దేవుణ్ణి మనం ఒక్కటే అడుగుదాం, ప్రభువుకి ఇష్టమైనటువంటి కార్యాలు చేద్దాం. ఇదిగో నన్ను అంచెలంచెలకు మొదట డిప్యూటీ తహసీల్దార్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాయాను, తహసీల్దార్ అయ్యాను, డిప్యూటీ కలెక్టర్ అయ్యాను, జాయింట్ కలెక్టర్ కూడా అయిపోయాను. కానీ ఎప్పుడైతే జాయింట్ కలెక్టర్గా అయ్యానో, ఏ ఉద్యోగం కోసమైతే ఇబ్బందులు వచ్చిందని నేను దేవుణ్ణి నమ్ముకున్నానో, అదే అత్యంత ఉన్నతమైనటువంటి జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాను. ఇప్పుడు దేవుని పరిచర్య చేస్తున్నాను. ఎక్కడట, దేవుడు గనక ఆయన తలంచుకుంటే, ఆయన మనసులో కనుక మనం ఉన్నట్లయితే నిన్ను ఎంత హెచ్చులోని తీసుకెళ్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. వింటున్నటువంటి నీవు దేవుడి పనులను నేను నిర్లక్ష్యంగా చేయకు. నీ చేతికి వచ్చినటువంటి దేవుని పని ఏదైనా సరే క్రమశిక్షణతో నమ్మకంతో చెయ్యి. నీ హృదయంలో ఒక ఆలోచన ఉందా, అయ్యో నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను అభివృద్ధిలోకి రాగలనా, మంచి ఉద్యోగం వస్తుందా, మంచి పని వస్తుందా, మంచి సంపాదన వస్తుందా, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆయనకి ఇష్టమైన పనులు చేయి, ఆయన పనులను నమ్మకంగా చేయి. ఖచ్చితంగా అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధిక మేలు చేస్తాడు దేవుడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ఎక్కివించండి. కృపామయుడ, కనికరం కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ దినం తండ్రి మీరు మాతో మాట్లాడాలని మేము నమ్ముతున్నాం. ప్రభు, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధిక మేలు చేసే దేవుడు అని ఈ రోజున తెలుసుకున్నాం. ఈ రోజున నీ పని నేను చేయడానికి ఈ రోజున తీర్మానం చేసుకుంటున్నాను. ఇదిగో ఒక మంచి పని లేదు, మంచి సంపాదన లేదు అనుకున్నటువంటి నాకు ఈ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధలో నాకు నెమ్మదిచ్చింది అనుకుంటున్నాను. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను మంటివాడిని జ్ఞాపకం చేసుకో, పురుగువాడిని జ్ఞాపకం చేసుకో, గడ్డిపోచనటువంటి జ్ఞాపకం చేసుకో. రాజుల ముందట, అధికారుల ముందట, రాజుల ప్రక్కన, అధికారుల ప్రక్కన కూర్చొని పెడతానన్నావు కదా. నీ కృప కోసం ఎదురు చూస్తున్నానయ్యా. నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవయ్యా. నాయనా, నీకు వందనాలు. ఈ దినమంతంటే మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరి పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకనూ అనేకులకు పంపించాలనుకుంటే షేర్ చేయండి. లేదా అనుదినం ఈ వాక్యం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.